భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి సూచిక భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలు ఇటు శాసన మండలి ఎన్నికల్లో మన విజయం సాధించినట్టయితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు వార్డు సభ్యుల నుండి మున్సిపల్ కౌన్సిలర్ వరకు కార్పొరేటర్ వరకు జిల్లా పరిషత్ కానీ సహకార బ్యాంక్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ మరి ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. మరి దానికి ఒకసారి ఇది ప్రేమేందర్ రెడ్డి గారి కోసమో మరి కాదు. ఈరోజు భారతీయ ఈ 34 నియోజకవర్గాలను ఏ అభ్యర్థి కూడా తిరగలేదు. మరి ప్రేమేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు విద్యావంతులు కానీ ఓటర్ మహాశయులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్క వ్యక్తి నేనే ప్రేమేందర్ రెడ్డి, నేను ఎమ్మెల్సీ, నేనే ఎమ్మెల్సీ అనే రీతిగా మరి 27వ తారీఖు వరకు మరి ఈరోజు ఈ దేశ సరిహద్దుల్లో మరి ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించి త్యాగం చేసిన ఇప్పటికీ ఇంకా ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల మాదిరిగా మన ఈ ఎన్నికల్లో మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చాలా మంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పొద్దున్నేస్తే నాకు ఫోన్ చేస్తున్నారు, ఈ ఎన్నికల్లో డబ్బులు ఇస్తారా, ఎంత ఇస్తారు అని. ఎవరు విద్యావంతులే, ఎవరు మాట్లాడేదో ఇద్దరు ఉన్న వ్యక్తులు ఉన్నారు. అంటే ఈరోజు ఎన్ని డబ్బులు అనేది కాదు, ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధాన్ని నేను చెప్పాను. నిజమా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు ప్రైవేట్ ఉద్యోగ సమస్యల గురించి మరి మాట్లాడడం జరిగింది. మీ అందరూ కూడా గమనించండి. సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ దేశంలో శాసన మండలి కానీ మరి అదే మాదిరిగా పెద్దల సభ అనే రాజ్యసభ, దేశంలో మేధావుల సభ అనేది ఎప్పుడు 1983 కన్నా ముందు. కానీ ఇప్పుడు ఈ సభలు ఏవైనా నిరుద్యోగులకు రాజకీయ ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వని వాళ్లకు ఆ అర్హత లేని వాళ్లకు శాసన మండలి సభ్యులుగా ఇస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ఉదాహరణ అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి. 2 పర్యాయాలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం జరిగింది? మనకి ఇక్కడ సూర్యాపేటలో డిగ్రీ కళాశాల లేదు, ఒకనాడు శాసన మండలిలో ఇక్కడ డిగ్రీ కళాశాల లేదు, మహిళా డిగ్రీ కళాశాల కానీ బాయ్స్ సంబంధించిన కళాశాల లేదని ఏ ఒక్క రోజున మాట్లాడిందని అడుగుతున్నారు. అదే కాదు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీ అందరూ కూడా గమనించాలి. అనేక మంది మా సోదరులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే యువకులు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 3 నెలలకోసారి ఇస్తే నిన్న కాక మొన్న నా దక్షిణ విద్యా సంస్థల యాజమాన్యం వారు అంటున్నారు వారి డిమాండ్లు ఉన్నాయని 12 నెలలు జీతాలు అడుగుతున్నారు. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 7 నెలలకు 6 నెలలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మేము జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని. అదే కాదు ఈరోజు మంచి వైద్యాన్ని అందుకునే పరిస్థితులు లేదు. మరి వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? మంచి వైద్యం మాకు అందే విధంగా మరి ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు జరగాలని. మరి ఈరోజు గతంలో ఏం జరిగింది? పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిస్తే కొత్తగా కళాశాల రాలేదు, కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల రాలేదు, ఉపాధ్యాయుల పనుల విషయంలో భార్య ఒక కాడ భర్త ఒక కాడ. అదే మాదిరిగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు నిరుద్యోగులైన యువతకు ఉద్యోగ నియామకాల మరి ప్రశ్నాపత్రాలను కూడా అందుకుంటే ఏ ఒక్క రోజు కూడా మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ 3 జిల్లాల్లో నిరుద్యోగ యువత గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడని అసమర్థుడు పల్లా రాజేశ్వర రెడ్డి. అవునా కాదా ఒకసారి ఎక్కువ అన్నట్టుగా కనపడుతుంది. ఎవరికి లాభం జరిగింది? శాసన మండలి అంటే కళాశాలకు రాలేదు, నిరుద్యోగ యువత సమస్య పరిష్కారం కాలేదు. కానీ డీమ్డ్ యూనివర్సిటీ మాత్రం పల్లా రాజేశ్వర రెడ్డికి వచ్చింది. అంటే ఈరోజు ఆ
పదవిని అడ్డం పెట్టుకుని అధినేత పల్లా రాజేశ్వర రెడ్డి అతనికి 3 మాసాలకోసారి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అప్పులు తెచ్చి ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పెట్టి గౌరవ మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు, కేఎస్ రత్న గారు, సుభాష్ రెడ్డి గారు, గౌరవ శాసనమండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మిత్రులు కిషన్ గారు, అభిష్ గారు, వీరేంద్ర గారు, రవికుమార్ రమారావు గారు, నరసింహ రంజయ్ గౌడ్ గారు, పెద్ద నరసింహ గారు, మీరందరూ పట్టభద్రులు, మినిమం గ్రాడ్యుయేట్స్ అనేవారు. ఒకనాడు గ్రామానికి పోతే డిగ్రీ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రమే దొరికేది. 60-80% గ్రామాల్లో ఎక్కడ పట్టభద్రులే వాళ్ళకి కావాలి. కానీ ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మగపిల్లలు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు కూడా మినిమం గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ రకరకాల చదువుకుంటున్నారు. గ్రాడ్యుయేట్స్ ఇల్లు లేవంటే అక్షరాస్యత కాదు. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ తప్పకుండా డ్రైవింగ్ కోర్సుగా దిక్సూచిలాగా రేపటి తెలంగాణ ప్రజాహితాన్ని ప్రతిబింబించే వారిగా ఇవ్వాలని చూస్తా ఉన్నాం. 34 నియోజకవర్గాలుగా 34 నియోజకవర్గాలలో ఇవాళ 4,63,000 గ్రాడ్యుయేట్లు రేపటి తెలంగాణ ప్రజా అంతరంగాన్ని ఆవిష్కరించబోతుంది. కాబట్టి చాలా జిల్లాలో బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాం. నేను గత 8 రోజులుగా ఫీల్డ్గా చెబుతా ఉన్నా, ఎక్కడ తిరిగినా కూడా సమస్యల విషయాలు తప్ప బాధలు కాదు తప్ప ఏ వర్గం కూడా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు చూడలేదు. ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు లెక్చరర్లు ప్రమాణం చేస్తారు, ఉద్యోగం లేని వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఏ వర్గానికి వచ్చినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి సమస్య తప్ప సంతోషంగా ఉన్నటువంటి వర్గాలు లేవు. ఇప్పుడు నేను మిర్యాలగూడ లైబ్రరీలో కింద 150 మంది పైన 150 మంది వాళ్ళు ఒకటే మాటలు 6 సంవత్సరాలు ఎదిరించారు. కళ్ళల్లో అప్పు వేసుకుని నోటిఫికేషన్లు చదివి కళ్ళు గాయపడుతూ ఉన్నాయి. ఇతరులు విద్యార్థి మా అమ్మా నాన్నలు బాగా అయిపోయినారు, మాకు పెళ్ళిళ్ళు కూడా వారి పరిస్థితులని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయో, ఎప్పుడు ఉద్యోగం దొరకదో, ఎప్పుడు పెళ్లి చేసుకోవడం పడుతుంది. అప్పటి వరకు ఏ తల్లిని సాధనో అలాంటి వాళ్ళకి భారంగా ఉండాలని చెప్పి వాళ్ళు బాధగా చేస్తున్నప్పుడు ఎంత సుఖంలో దాన్ని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యోగాల కోసం ప్రవర్తించాము. ఆనాడు అనుకున్న ఉద్యోగాలు రాకపోతే మొన్న మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఆలోచించింది. వాళ్ళకి మోసం చేయలేదు, వాళ్ళకి అన్యాయం చేయలేదు. ఉద్యోగులకు క్యాలెండర్ ప్రకటించి వెంటనే ఉద్యోగాలు చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎక్కడ కూడా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదు. అర్థం ఏంటంటే వాళ్ళకి ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు 12,000 రూపాయలు 12,000 జీతం వస్తున్నారా లేదా? గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఎన్నో జీతం వస్తుంది. ఇవన్నీ వాళ్ళకు పట్టింపు లేదు. వాళ్ళకు పట్టింపు కల్లా ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్లా గవర్నమెంట్ మళ్ళా ఎట్లా గడ్డే కాదని తప్ప
ఇవాళ ప్రజల గురించి కానీ నిరుద్యోగ యువత గురించి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి కానీ అవుట్సోర్స్ ఉద్యోగుల గురించి కానీ పట్టించుకునే కావాలని పోలేదు. ఇప్పుడే ఇంకా స్వయంగా దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఒక మాట చెప్పిండు. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి ఎన్ని గ్యారెంటీలు తెచ్చిందో 6 గ్యారెంటీల పెద్ద 66 హామీలు ఇచ్చి 420 ఎకరాల కడుపు చేస్తామని చెప్పి వాగ్దానం చేసిండు. కానీ ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క సమస్యగా పరిష్కరించలేదు అని చెప్పి వారు మాట్లాడరు. వారికి తీరిక లేదు, వారు చాలా బిజీ ఉన్నారు. వారి బిజీ ఏంటంటే డబ్బులు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి దేశ ప్రధానమంత్రి దేశ హోంమంత్రి గారు స్వయంగా ఇవాళ ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ డబ్బులు లంచాలు వసూలు చేసే ప్రభుత్వంగా చెంతగెట్టింది. 4వ తారీఖు నాడు మళ్ళీ 14 అవుతుంది, 6వ తారీఖు నాడు రాసుకోవాలని చెప్పి దేశ హోంమంత్రి గారు చెప్పే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నాకు అర్థమవుతారు. అందువల్ల ఇతరులు భక్తులందరూ చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ప్రాధాన్యత లేని పార్టీ అవుతున్నారు. వాళ్ళకు ఓటు వేసి వాళ్ళకి గెలిపిస్తే మనకు వచ్చేది గుర్తుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలోని ప్రశ్నించే గుర్తులు చెప్పిందో ఇవాళ ప్రశ్నించే గుర్తు కాదని ఇవాళ ప్రభుత్వంలో ఉండి పిల్లిలాగా ప్రభుత్వానికి బాగా ఉండే మంచిగా ఉంటాడు తప్ప మన ప్రభుత్వానికి ఉండాలని ఆస్కారం లేదు. గతంలో మీరు చూసారు 317 కిలోమీటర్ల కొట్టాలని భారతీయ జనతా పార్టీ, ఉద్యోగాలు ఇవ్వాలని కొట్టాలని భారతీయ జనతా పార్టీ, రైతాంగ సమస్యలు కొట్టాలని భారతీయ జనతా పార్టీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు సకాలంలో ఇవ్వాలని కొట్టాలని భారతీయ జనతా పార్టీ, ఇవాళ అంగన్వాడీ టీచర్లు బయట చేసిన, ఆశా వర్గాలు బయట చేసిన, గ్రామ కాలేజీలు బయట చేసిన, మున్సిపల్ కార్మికులు బయట చేసిన, ఇవాళ ఆర్టీసీ కార్మికులు బయట చేసిన, ఎక్కడ ఎవరు టెంట్ వేసి పోటీ చేస్తే ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి ఆ పోరాటంలో పాల్గొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారు. అందుకని ఇవాళ 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా ప్రజల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమేంద్ర రెడ్డి గారు. ప్రేమేంద్ర రెడ్డి గారికి మంత్రిగా మద్దతు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మాలాంటి వాళ్ళగా ఉన్నారు కాబట్టి మీలాంటి సమస్యలు ఇవాళ అర్థం చేసుకోవడంలో మా మీద ఏ విశ్వాసంతో మాట్లాడు కాబట్టి రాబోయే కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకి ఒక మాట ఇచ్చిండు. అమ్మ మీద నాన్న మీద బాధపడకుండా ఉద్యోగం దొరికేంత వరకు 3,200 రూపాయలు ఇస్తానని చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టింది కాబట్టి ఆనాడు యువత తిరగబడ్డ ఇవాళ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు దాన్ని గుర్తులేదు. వాటితో పాటుగా అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలైన లేదు. చివరికి అని చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు మాకు లంచం ఇస్తారని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ గుండెలు చిప్పచెప్పించలేదు అని చెప్పి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించినట్టేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా అమలు చేయడానికి తప్పు లేదు. ఎన్నికలకు నేను చెప్పిన అయ్యా నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక స్థితిగతులను తెలిసిన మాకు ఎక్కడ చెప్తా ఉన్నా ఇన్ని గ్యారెంటీలు ఇస్తా ఉన్నావు, 2,000 రుణాలు ఇస్తా ఉన్నావు, మహిళలకి 2,000 రూపాయలు ఇస్తా అంటున్నావు, పెన్షన్ 2,000 4,000 ఇస్తా అంటున్నావు, కళ్యాణ బంగారు ఇస్తా అంటున్నావు, ఎక్కడ తెచ్చిస్తావు మాకు అర్థం కావాల్సింది మాట్లాడితే ఆనాడు ఆ గురించి పట్టించుకోకపోవచ్చు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు కూడా ఒక మాట్లాడాడు, 1,000 ఇన్ని హామీలు పక్కబెట్టు, ఒక్క రైతులకు 2,00,000 రూపాయల హామీలు చేస్తే ఇవాళ అందరి దగ్గర నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా, సాధితంగా రాజకీయాలు తప్పకుండా చెప్పి మొన్నటి వరకు పనిచేసినటువంటి ఇవాళ హరీష్ రావు మాట్లాడారు. అర్థం ఏంటంటే ఇవాళ ఎన్ని హామీలైనా ఇచ్చి ఇవాళ అధికారులు పరమాత్మగా మన కుర్చీ మీద కూర్చొని పెట్టి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ ఏం చేస్తున్నారు అర్థం కాకుండా ఈ సమస్య మీద రేపు 4,000 రూపాయలకు తీర్చేంతవరకు మీరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ముందు వాడేస్తున్నారు. ఇవాళ 2,500 రూపాయల
శుద్ధి బయలుదేరుకోవాలని చెప్పి ఆలోచిస్తే దానికోసం కళ్ళాపట్టి ప్రభుత్వం రైతాంగానికి 500 రూపాయలు ఇవాళ మోడసిస్తారని చెప్పి ఇవాళ సన్నబియ్యమని చెప్పి సన్నబట్టని చెప్పి ఇవాళ అబద్ధవాళ్ళు చేస్తున్నారు. ఆ సమస్యల వల్ల ఒక్క మాట చెప్పాలంటే ఈ గడ్డ మీద ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని కల్లా పట్టి అడిగే బాధ్యత రేపు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ అండతో కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పక్షాన ఉంటుందని చెప్పి నాకు చెప్తాను. రెండవ మాట ఆయన గురించి చెప్పాలంటే గొడవలు మనకు తెలుసు. దేశాన్ని పాలించిన పార్టీ అతి ఎక్కువ కాలం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు ఆలోచించారు, గరీబీ హటావో. రాజీవ్ గాంధీ గారు మాటించారు, పేదరిక నిర్మూలన. రాహుల్ గాంధీ గారు ఇవాళ పేదరిక నిర్మూలన హామీస్తా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు అధికారించినా కూడా అదే పేదరిక గురించి మాట్లాడే తప్ప ఈ దేశ అభివృద్ధిలో ఏనాడు భాగం పంచుకోలేని పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు ఉద్యోగం. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనలో పేరు వేస్తే నక్కకు నాగులు కనుకున్నంత తేడా ఉందా లేదా నేను ఆలోచన చేయాలి. నేను అంటున్నా, ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎక్కడ కనుకుంటే సంపాదనే ధ్యేయంగా తప్ప ప్రజాక్షేత్రాలు పట్టలేదు. నేను అడుగుతా ఉన్నా, దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? ఈ దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి కాలంలో జరిగింది? ఈ దేశంలో ఇవాళ 2G స్కామ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు లాంటి కోర్టు ఇన్వాల్వ్ అయి ఇవాళ ప్రజాధనం దోషించిందని చెప్పి ఆపే వరకు కూడా దాన్ని ఎవరు ఆపలేకపోయారు. వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రులే చేరుకునే చెప్పుని ఆనాడు చూసినాం. కానీ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలెత్తుకునే పద్ధతి లేకుండా శభాష్ మోడీ పద్ధతిలో పరిపాలన లేదా ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని ఒకసారి పేరు చేసుకోవడం. ఎక్కడి భారత్ ఒకనాడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేరు చేసుకోవడం. కానీ అలాంటి భారత్ మోడీ గారు వచ్చేవారికి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ అధికారంలోని సేవ చేసే భాగ్యం కలిగిందని మొన్న కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంత్రం ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం ఆర్థిక పురోగతి సాధించగలిగింది. రేపు తప్పకుండా 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ను నిలబెట్టాలని చెప్పి మోడీ గారు చాలా చేస్తున్నట్టే ఇవాళ మోడీ గారి ఆలోచన అర్థిస్తూ ఒకప్పుడు భారత్ అంటే అమెరికా ఎక్కడ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికా పోతే అవమానపరిచింది అమెరికా. మన మోడీ గారిని తీసేయమంటే రిజెక్ట్ చేసింది అమెరికా. అలాంటి అమెరికా ఇవాళ అమెరికా పోతే మోడీ గారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చేతులు చేసి చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చిందంటే భారత్ అక్కడ నడుస్తున్నటువంటి మెట్రో రైలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్ప రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇవాళ సోమేమో అక్కడిని సోమేమో కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళు చేసింది లేదు. ఇవాళ కరోనా వచ్చినప్పుడు భారత్ చిన్న మాట్లాడు చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి చేయగలిగింది. కానీ భారత అంటే కేవలం మాట్లాడారు. నేను ఆ సందర్భంగా ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రతి 10 రోజులు నేను కేసీఆర్ గారు ఇక్కడ నన్ను మోడీ గారు అమిత్ షా గారు ఢిల్లీలో మాకు ఎప్పుడు ఉపయోగాలు జరిగేది. వారు ఎవడో చెప్పేది ఈ కరోనా కష్టకాలంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు కాపాడమే మన కర్తవ్యం ఉండాలని చెప్పి కాకుండా మనిషికి ఆత్మకు అనుమతించాలని చెప్పి 5 రోజులు కూడా 80 కోట్ల మందికి అతి తక్కువ కాలంలో భారత ప్రధాని డబ్బులు రిలీజ్ చేసి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి భారత ప్రజానికాన్ని కరోనా వ్యాక్సిన్ పోగొట్టాలని చెప్పి
నుంచి మనవలనే కాపాడేవారు ప్రపంచ పేద దేశాలకు వ్యాఖ్య సప్లై చేసిన దేశం భారతదేశం అని చెప్పి అందువల్ల ఇవాళ భారతదేశం గురించి మోడీ గారు ఒకటే అంటున్నారు 130 కోట్ల ప్రజల ఈ దేశంలో వైద్య సేవలు నిరుపేదలని చెప్పి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ 16 కొత్తగించి తెలంగాణలో కూడా కొత్తగించి ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద అగ్రగామి ఇవ్వడంలో తోడ్పాటు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పండి. అందువల్ల ఆ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎక్కడుందా పాల్గొనేటువంటి కూడా ఇవాళ 12 సీట్లను పెంచుకుంటారు పాల్గొనేటువంటి ఎన్నిక ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీని మోగించే భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, ఎంపీడీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీడీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎన్నికల్లో రేపు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ గడ్డ మీద కొట్లాడుతుంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ విస్తరించకుండా పోరాటం చేస్తారని చెప్పి మీకు మనవి చెప్పు. ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉందో ఎప్పుడు పోతో చివరికి అయోమయ పరిస్థితిలో రేపటి ఈ రాష్ట్ర భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి అభినందనతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే భాగ్యం రేపు కలగబోతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పాల్సక్కర్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని స్కామ్ల గురించి దాని రేపటి పరిస్థితి గురించి చెప్పాల్సక్కర్లేదు. రేపు ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలంటే మోడీ గారి అడుగుదలతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ విజయం తర్వాత నిరుద్యోగ యువకులారా, ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లారా, ఉపాధ్యాయులారా, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఈఎన్ఎస్ ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం తప్పకుండా మాలాంటి వాళ్ళం 24 సంవత్సరాలుగా ప్రజలంగా ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో మీ వెంట ఉంటాం. ఆ సమస్యలకి పరిష్కారాన్ని చూడమని చెప్పి మీకు హామీ ఇస్తూ రేపు ఎన్నికల్లో మీరు పట్టణంలో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్పగా ఇంత తక్కువ టైంలో మీరు వచ్చి